ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించుతుంది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టీబీటీ విధానంలో నేరుగా నగదును జమ చేయబడుతుంది. ఈ పథకం విద్యార్థుల విద్యా అభివృద్ధికి తోడ్పడమే కాకుండా తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతుంది. భీమునిపట్టణం మండలం పరిధిలోని మధ్యవలస గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి స్కూల్ డెవలప్మెంట్ సెంటర్లో కుట్టు మిషన్ల శిక్షణ తరగతులను గౌరవ శాసనసభ సభ్యులు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక నాయకుల పర్యవేక్షణలో గతంలో ప్రారంభం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు శిక్షణ పూర్తయిన వారికి ఈరోజు టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. వీరందరికీ త్వరలో సర్టిఫికేట్స్ మరియు మిషన్లు స్థానిక శాసనసభ సభ్యుల చేతుల మీదుగా అందించడం కూడా జరుగుతుంది. జూలై 8, 2026 నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా సేవలు ప్రారంభించనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ జూలై 5న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను భోగాపురం నుంచే నడపనున్నట్లు ప్రకటించాయి. ప్రయాణికులకు కూడా ఇందుకు సంబంధించిన సర్క్యులర్లు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమం ఆనందపురం మండలంలో ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే ఏ దీపక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సభ్యుల వివరాలను పరిశీలించి కార్డుల పంపిణీ చేశారు. జలధార, జలహారతి పనులను పరిశీలించేందుకు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మలాదేవి ఆనందపురం మండలంలో పర్యటించారు. పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భీమిలి అభివృద్ధికి మరో అడుగు పడింది. డిఎస్ రహదారి 4 నెలల విస్తీర్ణ పనులకు మంత్రి వంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. 34 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు పూర్తయితే ప్రజలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. సోలార్ శక్తితో వెలిగే ఆంధ్రప్రదేశ్కు నారా లోకేష్ నాయకత్వం వహిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే 11 ఏళ్లలో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఒక నియోజకవర్గం, ఒక గ్రామం, 4 సమస్యలు కార్యక్రమంలో భాగంగా ఆనందపురం మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల సమావేశంలో బంటుపల్లి గ్రామానికి చెందిన సమస్యలను గ్రామ నాయకుడు, రైతు నాగరాజు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో రహదారులు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజా సమస్యలను స్వీకరించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని రైతు నాగరాజు కోరారు. దేవర శివ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే అనాథాశ్రమంలో ఆహార, పండ్లు అందజేసి సహాయం చేశారు. పేద ప్రజలకు అవసరమైన వస్తువులను అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, అభిమానులు పాల్గొని సేవా భావాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు, వడగాలులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఎల్ఎన్ఓ ప్రభావంతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానాడుకు వచ్చే ప్రజలకు త్రాగునీరు, భోజనం, పార్కింగ్, వసతి వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని సూచించారు.
భీమిలి మండలంలో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. భార్యపై ప్రియుడితో కలిసి హత్యాయత్నానికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు ప్రత్యేక బృందాల దర్యాప్తుతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. దుబాయ్లో నిర్వహించిన కార్యక్రమంలో 14 ఏళ్ల బాలిక అడిగిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు మతత్వం గురించి మాట్లాడుతూనే ఎన్నికల సమయంలో ఆలయాలు దర్శించుకోవడం, వివిధ సందర్భాల్లో మతపరమైన గుర్తులను ఉపయోగించడం ఎందుకని ఆమె ప్రశ్నించింది. అలాగే దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ ఇప్పుడే అభివృద్ధి చేస్తామని చెప్పడాన్ని ప్రజలు ఎలా నమ్మాలనే ప్రశ్నలను కూడా లేవనెత్తింది. ఈ ప్రశ్నలతో సభలో ఆసక్తికరమైన చర్చ నెలకొంది. భీమిలి నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. విశాఖపట్నంలోని శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చంద్రం రవిశంకర్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని అమ్మవారిని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పరవాడ మండలంలో ఉపాధి హామీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్మికులకు సరైన వేతనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకున్నందుకు తమ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించాలని జీవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లికే ఇప్పుడు జీవితం శిక్షలా మారిందని వాపోయారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. కుల బహిష్కరణపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 30 సంవత్సరాల నుంచి మా ఊర్లో కొంతమందిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని ఊర్లో రానికుండా, చనిపోయిన వాళ్ళని సొంత తల్లిదండ్రులు చనిపోయిన చూడనీయకుండా, కనీసం చనిపోయిన శవాలను ఊర్లో శ్మశానంలో దహనం, అంతిమ సంస్కారాలు చేయనీయకుండా మా ఊరి గ్రామ పెద్దలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇదే విషయాన్ని నేను 2018, 2019 నుంచి నేను చాలా వరకు నేను కలెక్టరేట్ అందరి నుంచి నేను కంప్లైంట్ ఇచ్చానండి. అయినా సరే మాకు న్యాయం జరగలేదు. నేను కూడా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ అండి. గతంలో నేను 2019 టైంలో మా భార్యాభర్తలకు గొడవ, నా భార్యకు నాకు గొడవ రావడం వలన నన్ను జమ్మూ కాశ్మీర్ ఉన్న ఒక జవాన్ని వీధి పంచాయతీకి పిలిచారండి, రచ్చబండికి పిలిచారు. ఆ రచ్చబండికి రాలేని కారణంగా నన్ను, నా కుటుంబాన్ని వెలివేశారండి. ఊర్లో జరిగే శుభకార్యాలు కానీ, మా సొంత బంధువుల శుభకార్యాలు కానీ నన్ను హాజరు కానియకుండా, ఊర్లో మా గుడి పండుగలు కానీ, అమ్మవారి పండుగలు కానీ నన్ను రానికుండా అడ్డుకున్నారండి. 5 సంవత్సరాలు నన్ను ఎంతో మనోవేదనకు గురి చేశారు. నెక్స్ట్ నా సొంత బంధువులు, నా తల్లిదండ్రులు, నా కుటుంబంలో ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టారండి మా ఊరి గ్రామ పెద్దలు. ఈ విషయం మీద నేను గతంలో ఎంతమంది ఆఫీసులకి నేను కంప్లైంట్ ఇచ్చినా నాకు న్యాయం జరగలేదండి. నేను తప్పని పరిస్థితుల్లో నేను డిప్రెషన్ కి, చాలా ఒత్తిడికి లోనయ్యి నేను ఉద్యోగం కూడా రిజైన్ చేసి వచ్చానండి. నేను కలెక్టర్ గారికి ఇప్పుడు ఈ రోజు ఆనందపురంలో జరిగిన కలెక్టర్ గారికి కార్యక్రమంలో వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని నేను కలెక్టర్ గారికి వివరంగా రాసి. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై ఆయనకు వివరణలు ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో శాసనసభ మిస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పత్రాన్ని పార్టీ అధ్యక్షుడికి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టుకు ఆగస్టు 15న ప్రారంభిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కొండ్రంగిలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆరోగ్యానికి అవసరమైన ప్రతి అంశాన్ని సంజీవిని కార్డులో పర్యవేక్షిస్తున్నామని, 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా వైద్య సేవలు పొందే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండగగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
సుమారు 10 సంవత్సరాల తర్వాత అంతరాలయంలో స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. ఓం నమో నారసింహాయ. సుమారు 10 సంవత్సరముల విరామం తర్వాత ఆ నారసింహుని యొక్క కృప వలన ఈరోజు స్వామివారికి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం అనేది తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది. ఇది ప్రతి శని ఆదివారాలు ఉదయం 7:30 నుంచి మొదటగా 2 బ్యాచ్ల ద్వారా స్వామివారికి స్వర్ణ పుష్పార్చన చేసుకునే అవకాశాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. రద్దీని బట్టి అవసరమైతే 3వ బ్యాచ్ను కూడా ప్రతి శని ఆదివారాల్లో స్వర్ణ పుష్పార్చన చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారికి అంతరాలయ దర్శనం అనేది ఆపు చేయబడుతుంది కాబట్టి భక్తులు గమనించాలి. ఈ విధంగా ప్రతి శని ఆదివారాలలో ఉదయం 7:30 నుంచి స్వామివారికి స్వర్ణ పుష్పార్చన చేసుకునేటటువంటి మహాభాగ్యాన్ని ఆ స్వామివారి భక్తులందరికీ కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరు భక్తులు కూడా స్వామివారిని స్వర్ణ పుష్పార్చన చేసుకున్నటువంటి మహాభాగ్యాన్ని పొందాల్సిందిగా అందరు భక్తులకు సూచించడం అవుతుంది. దీనికి గాను తీసుకునేటటువంటి టికెట్లు ఆన్లైన్ల ద్వారా కానీ, కౌంటర్ ద్వారా కానీ, లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా కానీ తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి భక్తులు వారి ఇంటి వద్ద దగ్గర నుండే టికెట్లు బుక్ చేసుకుని ఆయా తేదీలలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన మహాభాగ్యాన్ని పొంది వారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించి పునీతులు కావాల్సిందిగా అందరు భక్తులకు సూచించడం అవుతుంది. ఓం నమో నారసింహాయ.